లేచిన వెంటనే మనము వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాము. ఈరోజు ఏం చేద్దాము? ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందాము? మనము ఆహ్, లైఫ్‌లో ఎలా ముందుకు వెళ్దాము? నాకు ఈ సమస్యలో నాకు విడుదల రావట్లేదు. ఆహ్, అండ్ నాకు ఈ కార్యం జరగట్లేదు. అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో, మనకి ఫియర్స్ వచ్చినప్పుడు మన లైఫ్‌లో, మనకి డౌట్స్ వచ్చినప్పుడు, మనకి వరీస్ వచ్చినప్పుడు, ఇంకా చెప్పుకోలేని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము? హూ ఆర్ వి సీకింగ్? హూ ఆర్ వి ట్రస్టింగ్? సో, మొదటి సమూయేలు గ్రంథము 2 అధ్యాయము 2 వచనంలో చూస్తే, "దేర్ ఈస్ నన్ హోలీ లైక్ ద లార్డ్, ఫర్ దేర్ ఈస్ నన్ బిసైడ్స్ యూ. దేర్ ఈస్ నో రాక్ లైక్ అవర్ గాడ్." యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. సో, మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయం, 2 అధ్యాయంలో మనం చూస్తే హన్నా ఒక స్టోరీ ఉంటుంది. సో, మనకందరికీ అది తెలిసినదే. సో, ఎల్కానాకి 2 భార్యలు హన్నా మరియు పెననియా. పెననియాకి చిల్డ్రన్ ఉంటారు. హన్నాకి మాత్రం చిల్డ్రన్ ఉండరు. సో, ఎట్ that moment what Hannah does? So, she comes into God's presence. వచ్చి తను షీ కీప్స్ వీపింగ్ బిటర్‌లీ. తను ఎంతగానో దుఃఖాక్రాంతురాలై ఆహ్, ఎంతగానో దేవుని సన్నిధిలో తన ఒక హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉంటది. దేవుడు తన జీవితంలో కార్యం జరిగించాలి అని చెప్పేసి తన ఒక హృదయానంతా కుమ్మరించుకున్న సమయంలో ఆ ఒక్కటి హన్నాని ఏలి అనే ప్రీస్ట్ చూడడము, చూసి తనతో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగిన తర్వాత మే గాడ్ గ్రాంట్ యూ ద పిటిషన్ అని చెప్పి అనిన తర్వాత హన్నా అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతది. సో, ఆ ఒక డెస్పరేట్ సిట్యుయేషన్‌లో షీ వాస్ క్రయింగ్ ఔట్ టు గాడ్ అండ్ దెన్ ఆహ్, Eli the priest speaks, gives a word to her and then she goes back to her place. And దాని తర్వాత సంవత్సరమైన తర్వాత తనకొక బిడ్డ అనుగ్రహింపబడుతుంది. సో, ఆ బిడ్డ తను పొందుకున్న తర్వాత ఈ యొక్క వచనం తను చెప్తూ ఉంటుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. సో, అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఎవ్వరు మనకి సహాయం చేయలేని పరిస్థితుల్లో లేదంటే మనకి ఆహ్, మనం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో అన్‌స్పోకెన్ రిక్వెస్ట్‌లో గానీ, ఎ సిట్యుయేషన్ వేర్ యూ నీడ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ జాబ్ or in your financial situation, or maybe you need a restoration, you need a healing in your life, or you are facing persecution in ministry area, or your ministry seems to be stagnant, you're not moving forward in your life, be it your personal, your family, or in your ministry wise, or thinking that everyone else is going well in your life, but why is not your life not going good? సో, మనం ఇలాంటి సందేహాల్లో ఉంటూ ఉంటాము. అలాంటి సమయంలో మనము అసహనాన్ని పొందుకుంటూ ఉంటాం. లైక్ వి గ్రో ఇంపేషెంట్. బట్ sometimes we tend to forget even the promises that what God has given us. So in such situation, uh, in such a case as Hannah waited on God, and because she waited on God, uh, she's gained that promise from the Lord, and then she wept bitterly. ఆయన ఒక సన్నిధిలో ఆయనను ఆశ్రయించింది కాబట్టి తను ఆహ్, ఆహ్, పొ బిడ్డను పొందుకున్న తర్వాత ఆ ఒక ఉత్సాహంతో, ఆ ఒక జాయ్ అండ్ ఆహ్, విత్ జాయ్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ అండ్ షీ సేస్ దట్ యెహోవా వంటి ఆశ్రయదుర్గము ఎవరు లేరు అని చెప్పేసి. సో, మనం ఎలాంటి డిసప్పాయింట్‌మెంట్ అయిన సిట్యుయేషన్‌లో మనం ఉన్నప్పుడు కూడా ఆహ్, ఐ మీన్ పీపుల్ మే నాట్ కమ్ టు హెల్ప్ us, బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, వి కెనాట్ రిప్లేస్ ఎనీబడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సో, God is the only person whom we can look up to. And there is nobody else who can bring us out from that impossible situation in our lives. Only God can make it possible. Only God can help us to endure that situation, to comfort us in that situation, and then, uh, uh, bring us out. He will guide us, He will teach us, and He will bring us out of that situation. And where are we placing our faith? సో, మనము దేవునిలో
ఫెయిత్ విశ్వాసంలో ఉన్నామా? లేదంటే నాకు ఈ కార్యం జరగట్లేదు. ఇంకా నేను ఎన్నాళ్ళు వేచి ఉండాలి? ఇంకా నేను ఎలా ముందుకు కొనసాగాలి? నా వల్ల కావట్లేదు అని ఆర్ వి ట్రైయింగ్ టు గివ్ అప్? ఆర్ ఆర్ వి ట్రైయింగ్ టు హోల్డ్ ఆన్ టు ద రాక్ హూ ఈస్ అవర్ గాడ్ అండ్ ఆర్ అదర్‌వైజ్ వి ఆర్ ట్రైయింగ్ టు డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందామండి. అండ్ దెన్ ఎంత ఎంత బాధాకరమైన సిట్యుయేషన్‌లో అయినా కూడా దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉన్నారు. ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే నెవర్ విల్ ఐ ఫర్‌సేక్ యూ, నెవర్ విల్ ఐ లీవ్ యూ అని అంటూ ఉంటారు దేవుడు. అండ్ మనకి అందరికీ తెలిసిన సామ్స్ 91 చూస్తే మహోన్నతుని చాటిన నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సో, హి ఈస్ అవర్ when we when we dwell in his when we dwell under the shelter of the most high God, so he will be our refuge, again he will be our rock. ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయనే మన కోట అయి ఉన్నాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు మనము కదల్చబడకుండా ఉంటాము. దేవుడు మనకి సహాయం చేస్తాడు. అండ్ అదే 91వ కీర్తన 4వ వచనంలో చూస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. అండ్ వర్స్ 14 లో చూస్తే వర్స్ 4 లో చూస్తే సో మన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా హీఈస్ గివింగ్ అస్ ద ప్రామిస్ దట్ హీ విల్ కవర్ అస్ అండర్ హిస్ వింగ్స్. అండ్ ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సన్నిధిలోనే మనకి ఆశ్రయము, ఆయన సన్నిధిలోనే మనకి సహాయము దొరుకుతుంది. అండ్ వర్స్ 14 లో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామంని ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. వర్స్ 15 చూస్తే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఏంటంటండి, మనము ఆయనని ప్రేమించినప్పుడు మనము దేవుని ప్రేమిస్తున్నామా లేదా అదొకటి మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఒక ఆజ్ఞల్ని గైకొనడము, ఆయన చెప్పినట్టు ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవడము. సో ఇఫ్ వీఆర్ డూయింగ్ దట్, ఇఫ్ వీఆర్ లవింగ్ గాడ్, ఆయన మనల్ని తప్పిస్తాడంట. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి తప్పించగల దేవుడై ఉన్నాడు. ఆయన నామంని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు ఏ ఒక్క పరిస్థితిలో అయినా మనం సిగ్గు నొందకుండా ఆయనను మనల్ని ఘనపరుస్తాడు. కొన్నిసార్లు మనం పడిపోవచ్చు, కానీ తిరిగి మళ్ళా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. వర్స్ 15 లో చూస్తే, మనం ఆయనకి మొర్ర పెట్టగానే ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు అని చెప్తున్నారు. సో హీఈస్ జస్ట్ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ అస్. వెన్ వి సీక్ హిమ్, వెన్ వి గో ఇన్ టు హిస్ ప్రెజెన్స్ అండ్ కాల్ అపాన్ హిమ్, హీ విల్ డెఫినెట్లీ లిసన్ టు అస్ అండ్ హీ విల్ ఆన్సర్ అస్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. సో వీ షుడ్ నెవర్ థింక్ దట్ వీఆర్ అలోన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఆఫ్ వాట్ వీఆర్ ఫేసింగ్. సో ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ మనకి తోడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపించి ఆయన గొప్ప చేస్తాడు. ఆయన నామాన్ని బట్టి ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా గొప్ప చేసి మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో అగైన్ చాప్టర్ 18, సామ్స్ చాప్టర్ 18 వర్స్ 2 లో చూస్తే, ద లార్డ్ ఈస్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్, మై డెలివరర్, మై గాడ్, మై రాక్, ఇన్ హూమ్ ఐ టేక్ రెఫ్యూజ్, మై షీల్డ్ అండ్ ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్, మై స్ట్రాంగ్ హోల్డ్ అని ఉంటది. సో ఆయన మన అగైన్ హీఈస్ మన కోట అయి ఉన్నాడు. ఆయన మన విడిపించే దేవుడై ఉన్నాడు. అండ్ మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, మన కీడమై ఉన్నాడు. సో ఆయనయే మన రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మనల్ని విడిపిస్తాడు. సో మనం భయపడాల్సిన అవసరం లేదండి. అండ్ వర్స్ 3 లో చూస్తే, ఐ కాల్ అపాన్ ద లార్డ్ హూ ఈస్ వర్దీ టు బి ప్రైజ్డ్ అండ్ ఐ ఆమ్ సేవ్డ్ ఫ్రమ్ మై ఎనిమీస్. సో మనము దేవుని మొరపెట్టుకున్నప్పుడు స్తుతులకు అర్హుడైన, స్తుతులకు పాత్రుడైన మన దేవుడు మన ఒక శత్రువుల నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. సో మనం ఎంతమంది అంటే మనం దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాము మనకున్న మన సిచ్యువేషన్స్ లో. సో మనకున్న ట్రబుల్స్ అండ్ ట్రయల్స్, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఆర్ వి ప్రైజింగ్ గాడ్ ఆర్ ఆర్ వి ట్రైయింగ్ టు గో అవే ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్? ఆర్ వి గివింగ్ అ టైమ్ టు హిమ్?
అండ్ మనం ఎప్పుడైతే శ్రమల్లో కృంగిపోతూ ఉంటామో అప్పుడు మనము అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో మనం ఎప్పుడైతే బాధపడుతూ ఉంటామో శ్రమల్లో అపవాది ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ మనము దేవుని స్తుతిస్తే మాత్రం, దేవుని ఘనపరుస్తూ దేవా నువ్వొక్కడివే నాకు సహాయం చేయగలవు. నువ్వొక్కడివే నన్ను నువ్వొక్కడివే నన్ను నువ్వే నాకు ఆధారమై ఉన్నావు. నువ్వే నన్ను వీటిలో నుంచి తప్పించగలిగే సమర్థుడవు. నువ్వే నన్ను విడిపించగల సమర్థుడు అని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనము ముందుకు కొనసాగుతూ ఉంటామో, దేవుని స్తుతిస్తూ ఉంటామో, అలాంటి సిట్యుయేషన్స్ లో కూడా నో ఈవిల్ కెన్ బిఫాల్ అస్ అండ్ ఈవెన్ ద డెవిల్ కెనాట్ షో అప్ హిస్ యాక్ట్స్ ఆన్ అస్ అండ్ హీ విల్ రన్ అవే ఫ్రమ్ అస్. సో మనం అది గుర్తు పెట్టుకోవాలండి. మనం దేవుని స్తుతించినప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. ఆయన యొక్క క్రియలు మన దేవుని దగ్గర పనిచేయవు. అండ్ దెన్ సామ్స్ 16:8 లో చూస్తే, ఐ హావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, బికాస్ హీ ఈజ్ అట్ మై రైట్ హ్యాండ్, ఐ షల్ నాట్ బి షేకెన్. సో నేను ఎప్పుడు నా దేవుణ్ణి నా ముందు ఉంచుకున్నాను. నా కన్నులు నా దేవుని మీదే ఉన్నాయి. సో నా దేవుని మీద నా కళ్ళు ఉన్నాయి. అందుకు అండ్ నేను కదల్చబడను. దేవుడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అని చెప్పేసి కీర్తనకారుడు అంటూ ఉంటాడు. సో మనము 91వ కీర్తనలో చూస్తే కూడా, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నీకు అపాయం నీ యొద్దకు రాదు అని ఉంటూ ఉంటది. సో I think right hand has some kind of significance. So when God is on our right side, we will not be shaken. Yes, he is on our right side. So when his hand is on our right side, so we will not be shaken. సో ఎప్పుడు మనకి ఎల్లప్పుడూ దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు తోడై ఉంటాడు. సో మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మనము కదల్చబడము. అండ్ మన కన్నులు ఆయన మీద ఉంచినప్పుడు ఎలాంటి అసాధ్యమైన పరిస్థితి అయినా కూడా, ఎలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అయినా కూడా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు అయినా కూడా, గాడ్ విల్ డెఫినెట్లీ బీ విత్ అస్, విల్ కంఫర్ట్ అస్ అండ్ విల్ డెలివర్ అస్ అండ్ మేక్ ఏ వే త్రూ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ విల్ స్ట్రెంగ్థెన్ అస్. అండ్ ప్రతి ఒక్క పరిస్థితిలో, ఇన్ ఆల్ టైమ్స్, at all times and in all areas of our lives, when we rely on him, when we start praising him, and మనము దేవునికి ఆర్డర్ చేయడం కాదండి, మనం వీ హ్యావ్ టు ప్లీడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ప్లీజింగ్ హిమ్, దెన్ ఓన్లీ హీ విల్ హియర్ అస్. సో ప్రభా నువ్వు నా దేవుడు అయి ఉన్నావు కదా అంటే, దేవా నువ్వు నాకు ఇది చేసేసేయ్, దేవా నువ్వు నాకు అది చేసేసేయ్, నువ్వు దేవుడు అయితే ఇది చేసేసే అని కూడా కొన్నిసార్లు మనము ప్రేయర్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా, వెన్ వి స్టార్ట్ ప్లీజింగ్ హిమ్, వెన్ వి స్టార్ట్ రిక్వెస్టింగ్ హిమ్ టు హ్యావ్ మర్సీ అపాన్ అస్, టు హ్యావ్ కంపాషన్ అపాన్ అస్, వెన్ వి స్టార్ట్ ప్లీడింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, వెన్ వి స్టార్ట్ హంబ్లింగ్ ourselves and ask him for help, he will definitely be our refuge, he will definitely help us and he will answer us. సో అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నానండి మీకు. వెన్ వి సీ పీటర్ వాకింగ్ ఆన్ వాటర్, సో ప్రభా నేను నీటి మీద నడుస్తానని చెప్పినప్పుడు యేసు ప్రభు పేతుర్ని వాటర్ మీద నడుస్తూ ఉండమని సరే రమ్మని చెప్తారు. నడుస్తూ ఉంటాడు పేతురు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, వెనక్కి నువ్వు నడువు కానీ వెనకకి తిరిగి మాత్రం చూడకు అని చెప్తూ ఉంటాడు పేతురుతో. కానీ పేతురు ఎంత వరకు అయితే దేవుణ్ణి చూస్తూ నడుస్తూ ఉన్నాడో అప్పటి వరకు పేతురు మునగలేదండి. కానీ ఎప్పుడైతే పేతురు వెనక్కి తిరిగి చూశాడో, వెన్ హీ గాట్ డిస్ట్రాక్టెడ్, he started to drown. So when we put our focus on God during our trialsome life or troublesome life or the situations that we are in, when we put our focus on him, manam kadalchabadamu, we will not be shaken, we will not be drowned. But when we try to drift ourselves, our focus from God during those situations, మన ఒక ఫెయిత్ వేవర్ అవుతూ ఉంటది. మనము అవిశ్వాసతలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో Psalms 22:24 చూస్తే, for he has not despised or abhorred the affliction of the afflicted, and he has not hidden his face from him, but he has heard when he cried to him. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన. సో అంటే దేవుడు మనం బాధల్లో ఉన్నప్పుడు
మన బాధని తృణీకరించడు. దేవుడు ఖచ్చితంగా ఆయన ముఖంని మనకి దాచడు, కానీ మనల్ని కరుణిస్తాడు. మన మొర ఆయన వింటాడు, మనకి సహాయం చేస్తాడు. వర్స్ 26 లో చూస్తే, ది అఫ్లిక్టెడ్ షెల్ ఈట్ అండ్ బి సాటిస్ఫైడ్, దోస్ హూ సీక్ హిమ్ షెల్ ప్రైజ్ ద లార్డ్. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. సో మనము ఈ యొక్క కష్టమైన పరిస్థితిలో కూడా, దీన పరిస్థితిలో, ఈ యొక్క దరిద్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అఫ్లిక్టెడ్ స్టేట్ ఆర్ అప్రెస్డ్ స్టేట్ ఆర్ డిప్రెస్డ్, డిస్ట్రెస్డ్ స్టేట్, God is still will be with us and he will help us to overcome. And when we see, those who seek him shall praise the Lord. సో ఆయనను వెతుకుతున్న ఆయనను మనము స్తుతించాలి. దావీదు కీర్తనకారుడు కూడా అంటాడు కదండి, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాడు, నా ఒక హోప్ దేవుని మీదే పెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు. సో త్రూ ఆల్ ద ట్రయల్స్, హన్నా కూడా దేవుని మీద ఆధారపడి ఉంది. దావీదు కూడా దేవుని వెతుకుతూ ఉన్నాడు, దేవుని స్తుతించాడు అనేక విషయాలలో. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా కూడా, శత్రువులు ఆయన తరుముతున్నప్పుడు కూడా దేవునికి విన్నపాలు చెల్లించుకుంటూ, దేవుని స్తుతిస్తూ ఆయన ముందుకి కొనసాగాడు. పౌలు శీలను కూడా మనము చూస్తే, చెరసాలలో కూడా ఆ యొక్క ఇబ్బందులలో కూడా వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు ఏమైంది, ఆ చెరసాలే బద్దలైపోయి వాళ్ళు బయటకి రావడం జరిగింది. సో దేవుడు అంత గొప్పగా ప్రైజ్, వెన్ వి కన్వర్ట్ అవర్ వరీ ఇంటూ ప్రైజ్, గాడ్ వర్క్స్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఆ సంఖ్యల్లో గాని, ఆ చెరసాలు గాని, సంఖ్యలు విడిపోవడం, చెరసాలు బద్దలైపోవడం, సచ్ కైండ్ ఆఫ్ బాండేజెస్ విల్ బి బ్రోకెన్, సచ్ కైండ్ ఆఫ్ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ దోస్ ట్రబుల్స్, అండ్ God will be glorified through that. So Psalms 23 verse 4 చూస్తే, even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me, your rod and your staff, they comfort me. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకును భయపడను, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. సో అలాంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడు కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎంత లోయలాంటి పరిస్థితిలో నేను వెళ్ళినప్పుడు కూడా, ఎంత డార్క్నెస్ ఉన్నా కూడా నా లైఫ్ లో నేను భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు తోడై ఉన్నావు కాబట్టి అని చెప్పేసి, నువ్వు నన్ను ఆదరిస్తున్నావు కాబట్టి అని కీర్తనకారుడు ఇక్కడ అంటూ ఉంటాడని. మనం చెప్పగలుగుతామా దట్ ఐ డోంట్ ఫియర్ ఎనీ ఈవిల్ బికాస్ యు ఆర్ విత్ మీ గాడ్ అని చెప్పేసి, నువ్వు నాకు తోడై ఉన్నావు కనుక నేను దేనికి భయపడనని మనం దేవునికి చెప్పగలుగుతున్నామా? సో దేవుడే మన కాపరి అయి ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదండి. సో లెట్ us trust him in all these things. అండ్ ఇంకొన్ని వర్సెస్ నేను చెప్పదలుచుకున్నానండి. Psalms 118 verse 5 లో చూస్తే, అవుట్ ఆఫ్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ ఆన్ ద లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెట్ మీ ఫ్రీ. సో బాధలో దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు అండ్ విడుదల ఇస్తాడు అని ఉంటుందండి. అండ్ verse 6 లో చూసినప్పుడు, ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్. Psalms 118 verse 6 లో చూసినప్పుడు, the Lord is on my side, I will not fear, what can man do to me? The Lord is on my side, my helper. సో దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు నరుడు ఏమాత్రం మనకి ఏం చేయగలడండి? మనం ఎందుకు భయపడాల్సిన అవసరము? వెన్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దేవుడు మనకి సహాయకర్త అయి ఉండగా మనుషుడు మనకి ఏం చేయగలడు? ఎవ్వరు మనకి ఏమీ చేయలేరండి, బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ అవర్ సైడ్. అండ్ వెన్ వి కాల్ అపాన్ హిమ్, he will hear us. Draw near to God and he will draw near us అని ఉంటదండి. James chapter 4 verse 8. సో మనం ఆయనకి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, మన పక్షాన ఆయన నించొని ఉంటాడు. అండ్ 118 Psalm లోనే verse 8 లో కూడా చూస్తే, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ మ్యాన్. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్. సో రాజుల కుమారుల మీద మనము ఆధారపడేదానికన్నా, రాజుల మీద మనం ఆధారపడేదానికన్నా, మనుషుల మీద మనం ఆధారపడేదానికన్నా దేవుని మీద ఆధారపడడం ఎంతో మేలు అని రాసి ఉంటుందండి. సో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీద ఆధారపడుతున్నామా? మనకి మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? దేవుని దగ్గరికి వెళ్తున్నామా? మనుషుల దగ్గరికి వెళ్తున్నామా? మనుషుల సహాయం వ్యర్థం అండి. దేవుడి మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనుషుల రూపంలో ఆ ఒక తగిన సమయానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. సో Psalms 125:1 చూస్తే, those who trust in the Lord are like Mount Zion, which cannot be moved but abides forever.
సో దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు నిత్యము కదల్చబడకుండా ఉన్న సియోను కొండలాగా ఉంటారు అని చెప్పేసి రాసి ఉంటుందండి. సో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ పరిస్థితి అయినా, ఏ సిట్యుయేషన్ అయినా కూడా మనం కదల్చబడకుండా ఉంటాము. సో కొంతమంది కీర్తనలు 20లో ఇలా రాసి ఉంటది. కొందరు గుర్రములను బట్టియో, కొందరు రథములను బట్టియో అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదుము అని చెప్పేసి. సో మనము దేవుని మీద ఆధారపడాలండి. మనుషుల మీద గాని ఆహ్, ఆహ్, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆహ్, ఆధారపడ ఆధారపడకూడదు. ఆహ్, మనుషుల మాట ఇచ్చి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనకి తోడై ఉంటాడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన శత్రువుల ద్వారా కూడా సహాయం పంపిస్తూ ఉంటాడు. ఎంతోమంది మనము అలాంటివి కూడా రుచి చూసి ఉంటాం మన లైఫ్‌లో. అండ్ సామ్స్ 127:14లో 14లో ఇలా రాసి ఉంటుంది. వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్, లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్, వెయిట్ ఫర్ ద లార్డ్. సో దేవుని యందు నిరీక్షణ ఉంచండి. అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. సో దేవుని యందు నిరీక్షణ ఉంచండి అని చెప్పేసి రాసి ఉంటుందండి. సో లెటస్ మన హృదయాన్ని ధైర్యంగా ఉంచుకొని దేవుని యందే మనము నిరీక్షణ ఉంచుదామండి. అండ్ దెన్ సామ్స్ 34:17లో when the righteous cry for help, the Lord hears and delivers them out of all their troubles. సో నీతిమంతులంట అండ్ నేను నెక్స్ట్ వర్స్ కూడా చదువుతున్నాను. వర్స్ 19, Psalms 34 verse 19. Many are the afflictions of the righteous, but the Lord delivers him out of them all. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు గాని వాటన్నిటి నుండి విడిపించేవాడు మన దేవుడు ఒక్కడే అండి. సో మనము దేవుని మీద ఆధారపడి మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మనము నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు అయి ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎన్ని మార్లు పడిపోయినా కూడా నీతిమంతులను ఆయన లేవనెత్తుతాడని బైబిల్ లేఖనంలో రాసి ఉంటుంది. అండ్ వర్స్ 20లో కూడా చూస్తే సామ్స్ 34లో హీ కీప్స్ ఆల్ హిస్ బోన్స్ అండ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బ్రోకెన్. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ లో కూడా, ఎంత ట్రబుల్సమ్ సిచ్యువేషన్స్ లో కూడా ఎంత మన వెముకలు విరిగిపోయిన వంటి పరిస్థితులు, అంత దుఃఖం కలిగి మై బాడీ స్క్వీజింగ్ అనుకున్న సమయంలో కూడా నేను ఇంకా తట్టుకోలేను అన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని నిలబెట్టగల సమర్థుడు. నీతిమంతులని అలా నిలబెడతాడు. వర్స్ 22లో చూస్తే ద లార్డ్ రిడీమ్స్ ద లైఫ్ ఆఫ్ హిస్ సర్వెంట్స్, నన్ ఆఫ్ దోస్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్ విల్ బి కండెమ్డ్. సో నేను ఇది ఒక్క నిమిషం అండి తెలుగులో చదువుతాను. Psalms 34 verse 22. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చు వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. సో మనము ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ వాళ్ళందరూ దేవుని మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళమే మనం ఉన్నాము. సో మనం ఆయన సేవకులము, మనం ఆయన పరిచారకులము. సో మినిస్ట్రీలో కూడా మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బీఇట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్, బీఇట్ ఇన్ అవర్ మినిస్ట్రీ పరంగా కానీ, ఎలాంటి ఫ్యామిలీ పరంగా కానీ వచ్చిన ప్రతి ఒక్క ఆపదల నుంచి దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడై ఉన్నాడు. సో మనం ఆయన శరణుజొచ్చి ఉన్న వారంలో ఉన్నప్పుడు దేవుడు మనం ఆయనను ఆశ్రయించినప్పుడు he will deliver us. And Psalms 34 verse 5లో చూస్తే those who look to him are radiant and their faces shall never be ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడను లేకపోవును. సో వెన్ వి లుక్ అప్ టు గాడ్, మనము ఏ ఒక్క పరిస్థితిలో కూడా వి విల్ నాట్ బి అషేమ్డ్ అండి. మనం సిగ్గుపరచబడము కానీ దేవుడు ఆయన ఒక వెలుగుతో నింపి, ఒకవేళ ఒక సిచ్యువేషన్ లో మనం పడిపోయినా కూడా నెక్స్ట్ ఇమీడియట్ గా మనం లేవనెత్తి ఆయన మహిమకరంగా మనల్ని ఆయన ఉంచుతాడండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏమైనా కూడా లెట్స్ ఫోకస్ ఆన్ గాడ్, లెట్స్ సీక్ ఆన్ హిమ్. ఆయన మన కొండ అయి ఉన్నాడు, ఆయన మన కోట అయి ఉన్నాడు, ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయన మన కేడమై ఉన్నాడు. ఇది మాత్రం మనం మర్చిపోకుండా మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదామండి. థ్యాంక్ యూ మా. నిజంగా కదా,
మనం ఎన్ని వచనాలు చూసాము, మరి అన్ని వచనాలు